హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఎప్పుడు బియ్యం మినపప్పుతో చేసుకునే దోశ బోరు కొట్టేసి ఒకసారి ఇలా చేసుకోండి. ఎర్రపప్పు మరియు పెసరపప్పుని వాడి క్రిస్పీ దోశ వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఒక కప్పు ఎర్రపప్పు తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు పెసరపప్పుని ఇంకా దాంట్లో సగం కొద్దిగా లేదంటే 2 స్పూన్ల బియ్యాన్ని కలిపేసి 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ పట్టే ముందు ఒక కప్పు దొడ్డు అటుకులు వేసుకొని లేదంటే సన్నం అటుకులైనా సరే కలిపేసుకొని వాటిని కూడా దీంట్లో మిక్సీ పట్టేసుకోవాలి. అందులో ఒక 4 పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్కను వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి సన్నగా. ఒక 10 నిమిషాలు ఆగి తర్వాత దాంట్లో ఉప్పుని రుచికి సరిపడా కలుపుకొని పిండి బాగా పలచగా కాకుండా చూసుకోండి. ముందుగా పెనం పైన ఆయిల్ వేసి కాసంత వాటర్ తోటి ఇట్లా తూడ్చేసి మళ్ళీ ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు సన్నగా క్రిస్పీగా వస్తాయండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఎర్రగా కాల్చుకొని ఆ తర్వాత తీసేయాలి. దీన్ని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్.